ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హోళికా పూర్ణిమ శుభాకాంక్షలు. అలాగనే మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరిగా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 16/3/2024 నుండి 31/3/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రవి బుధ మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారు ఆదివారం అష్టమి, ఆదివారం పూర్ణిమ సందర్భంగా ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్థ సంచార స్థితి జరుగుతున్న సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం తెలుసుకుందాం. అవి ఏ అక్షరాలు ఉన్నట్లయితే బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గి అక్షరాల వారందరూ కూడా ఈ మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామి గారు. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్థ సంచార స్థితి, ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు, కుజదోష ప్రభావము, అక్కడే శుక్రుడు, అక్కడే శని సంచారం చేయడము, తృతీయంలో రవి బుధ రాహు సంచార స్థితి, అర్ధాష్టమ గురువు భాగ్యస్థానంలో కేతు సంచారం చేయనప్పుడు ధనపరమైనటువంటి ఇబ్బందులు, మీ వాక్కుకు సంబంధించి అనేక రకాల ఇబ్బందులు, అలాగే వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉండబడిన వారందరూ కూడా తొందరపాటు నిర్ణయం తీసుకోవడము, అనవసరంగా మాట్లాడడము, వాగ్వివాదాలకు దూరంగా ఉండడము, మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందుల రుడు కాళభైరవ స్వామి యొక్క సేవ, రుడు కాళభైరవ స్వామి యొక్క దీపము, రుడు కాళభైరవ స్వామి యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల కష్టాలన్నీ స్వస్తి పలికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతూ అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. వ్యవసాయ సోదరీమణులు, అలాగనే స్వయం వృత్తులు, సేవా రంగాలు, హోటల్ వ్యాపారాలు చేసేవారికి చాలా యోగదాయకము అని చెప్పి గమనించాలి. మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 17/3/2024 పాల్గొన మాస కృష్ణపక్ష బహుళ అష్టమి మృగశిర నక్షత్ర సందర్భంగా రురు కాళభైరవ స్వామి యొక్క పూజ చాలా యోగదాయకం. ఆదివారం రోజు అమావాస్య వస్తే ఎంత శక్తివంతమైందో, ఆదివారం రోజు అష్టమి తిథి వచ్చినా మనకున్న అష్ట కష్టాలను తొలగించుకొని అష్టైశ్వర్యాలకు స్వాగతం పలకడానికి మనము రురు కాళభైరవ స్వామి యొక్క పూజ, రుడు కాళభైరవ స్వామి యొక్క అష్టోత్తరము, కూష్మాండ దీపాన్ని మనకు ఉండబడిన కోరికను నెరవేర్చడం కోసము విశేషమైన సౌభాగ్య ముడుపు కట్టుకోవడం వల్ల సర్వత్రా శుభం కలుగుతుంది. మీకు అలా ఇంట్లో కుదరకపోతే ఈ కింది నెంబరు మీరు సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో అష్టమి తిథి ఎందున అద్భుతమైనటువంటి రురు కాళభైరవ పూజ జరుగుతూ ఉంటుంది. మీ యొక్క గోత్రనామాలను పంపించగలిగినట్లయితే మీ పేరుపైన కూష్మాండ దీపాన్ని, ఒక సౌభాగ్య ముడుపును, కాళభైరవ హోమాన్ని చేయించి వాట్సాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని మీకు చూపించి ప్రసాదాన్ని కూడా మీకు అందజేయడం జరుగుతుంది. అలాగనే మనకు 24వ తారీఖున మరి ఆదివారము పాల్గొన మాస పూర్ణిమ, హోళికా పూర్ణిమ అంటాం. రంగుల హరివిలను, హానికరం లేనటువంటి రంగులను చల్లుకుందాం. కొత్త రకమైనటువంటి నూతన ఉత్తేజకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం. కనుక ఈ సంవత్సరానికి తెలుగు సంవత్సరానికి చివరి పూర్ణిమ అవడం వలన వీలైనంత వరకు ఇంట్లో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని కానీ, దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం కానీ, వీలైనంత వరకు శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన సకల శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి. మీకు ఇంట్లో కుదరకపోతే ఈ కింద సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో
హోళికా పూర్ణిమకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగించడానికి నూరు కాళభైరవ హోమం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కేంద్రములు సంప్రదించి మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే వీడియో కాల్ ద్వారా మీకు చూపించి ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. ఇంకను మార్చి నెలలో మనం అద్భుతమైన విజయాలు సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు. మనకు రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను ఇందులో అచ్చు వేయడం కూడా జరుగుతుంది. కనుక ఈ యొక్క పాత్ర యొక్క విశిష్టత ఏమిటయ్యా అనగా కంచు మోగినట్టు కనకము మోగదు గదరాసు మతి అని చెప్తారు. అలాగా ఈ యొక్క కంచు పాత్రను ప్రతిరోజు ఉదయం మనం ఇంట్లో స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులు వెలిగించిన తర్వాత ఒక్కసారి ఈ యొక్క కర సహాయం చేత ఇలా కొట్టినట్టయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఈ యొక్క ఓంకార శబ్ద ధ్వని ద్వారా అద్భుతమైన శక్తిని సంపాదించవచ్చు. ఎలా వస్తారో గమనిద్దాం. ఈ శబ్ద తరంగాల ద్వారా గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి అనగా దురదృష్ట దేవత బయటికెళ్ళి గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి స్వాగతం పలుకుతుంది. అలాగే మనకు నరదృష్టి యొక్క ప్రభావాలు ఉన్న యంత్ర మంత్ర తాంత్రికపరమైనటువంటి దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. మీకు ఈ యొక్క పాత్రతో పాటు కాళభైరవ స్వామి యొక్క ఒక పిరమిడ్ని, మెడలో వేసుకోవడానికి కాళభైరవ స్వామి ఒక డాలర్ని, కంకణాన్ని ఏర్పాటు చేయించి మీ యొక్క గోత్రనామాలతో సపరేట్గా మీకు వీడియో కాల్లో చూపిస్తూ కాళభైరవ హోమాన్ని చేయించి స్వామి యొక్క ప్రసాదాన్ని మీకు అందజేసి మీరు విజయం సాధించేంత వరకు మీ యొక్క గోత్రనామాలతో కాళభైరవ స్వామి దగ్గర అర్చన చేయడం జరుగుతుంది. కనుక ఈ అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం, అష్ట కష్టాలను దూరం చేసుకుందాం, అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించవచ్చు. ఇంకా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం మీరు ఏం చేస్తుంటారో రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేస్తూ 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీకు తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని, మీ యొక్క ముఖ కవళికలను, మీ యొక్క చేతి యొక్క హస్త సాముద్రిక గీతల ద్వారా, గవ్వల ద్వారా, కాళభైరవ ఉపాసన చేత, రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఇంకను మనం చాలామందికి మన యొక్క జీవన విధానంలో కాళభైరవ స్వామివారి యొక్క స్మరణ ఎందుకు చేయాలి అన్నట్లయితే కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది. కనుక చతుర్కాలంలో అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయం, సంధ్య, నిశారాత్రి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు. కనుక కష్టకాలంలోనైనా సుఖకాలంలోనైనా ఏ కాలంలోనైనా కాళభైరవ స్మరణ రామనామము ఎంత బలమైందో కాళభైరవ నామం కూడా అంతే బలమైందని చెప్పి గమనించాలి. కనుక మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి, మంత్ర సాధన ఎలా చేయాలి, కుష్మాండ దీపాన్ని ఎలా పెట్టుకోవాలి, అదృష్టాన్ని ఎలా స్వాగతం పలకాలో మీకు మంత్ర ఉపదేశాన్ని కూడా మన దేవాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, వచ్చేటువంటి వధువు కానీ వరుడు యొక్క జాతకంలో గణాలు, గుణాలు, వారి యొక్క ఇద్దరి యొక్క జాతకం కలిసిన తర్వాత సంతానము, విదేశానము, రాజయోగం ఎలాంటి యోగాలు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ మీరు సంప్రదించినట్లయితే మీ యొక్క అబ్బాయి అమ్మాయి యొక్క వివాహానికి సంబంధించినటువంటి తదుపరి భవిష్యత్తు గురించి అన్ని విషయాలు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచూ గొడవపడడం కానీ, నిత్యము ఒకరిపైన ఒకరు ఆనందం కన్నా ఆవేశంతో మాట్లాడుకుంటున్నట్టయితే మీ పేరులో స్వల్పమైన మార్పుల ద్వారా మీకు ఉండబడినటువంటి గ్రహ గమనాల్లో ఇబ్బందులు చిన్న చిన్న పరిహారాల ద్వారా చేసుకొని మిమ్మల్ని ఆ పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటారో మీరు ఇద్దరు కూడా అలా కలిసి ఉండడానికి మన యొక్క దేవాలయంలో ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కనుక మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్టయితే పిల్లల యొక్క పేర్లు ఆధ్యాత్మికంగా జన్మ నక్షత్రాల మీద, తిథులపైన, వారాలపైన మీకు ఆధ్యాత్మికమైన పేర్లను కూడా సూచించడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు. అందరికీ హోళీ పండగ శుభాకాంక్షలు. ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు, రురు కాళభైరవ స్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే
ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటారో లేకుంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.